నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు విజయనగరం శాసనసభ టికెట్ యాదవులకు కేటాయించాలి టికెట్లు కేటాయించిన రాజకీయ పార్టీలకే మా మద్దతు కుప్పంలో దేవస్థానం ఆలయ భూమిని కబ్జా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు భూమిని కబ్జా చేస్తే ఊరుకోమని హెచ్చరించిన ఆలయ చైర్మన్ టీడీపీ నాయకుల అనుబంధ పత్రికకు ఉత్తరాంధ్రపై మాట్లాడే హక్కు లేదు తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరు మాక్షి శ్రీనివాసరావు ఈ నెల 25న విజయనగరం జిల్లా కేంద్రంలో తెలగ జాతి ఆత్మగౌరవ సభ తెలగ కులస్తులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు సముచిత స్థానం కల్పించాలని విజయనగరం శాసనసభ టికెట్ యాదవులకు కేటాయించాలని యాదవ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు విజయనగరం కలెక్టరేటు జ్యోతిరావు పూలే కూడలిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో 36 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గొలగాన రమేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపాదికన తమ కులానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లను కేటాయించాలని వివిధ పార్టీల నాయకులను కోరారు ఎమ్మెల్యే టికెట్లను కేటాయించిన రాజకీయ పార్టీలకే తమ సామాజిక వర్గం మద్దతు ఉంటుందని తెలిపారు ఈ ఆందోళనలో యాదవ సామాజిక వర్గ నాయకులు గణేష్ బోని సతీష్ వాసు సతీష్ డాక్టర్ మురపాల బాలాజీ డి కిరణ్ కుమార్ పాల్గొన్నారు 5 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే అన్ని నియోజకవర్గాల్లో మా 25 అధికారం కావాలి అంటే వాళ్ళకి యాదవులు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ పీఠం మీద కూర్చోలేని పరిస్థితి. ఈవేళ 5% ఉన్నటువంటి వాళ్ళు విజయనగరాన్ని ఏరుతున్నారు అంటే కట్టుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళతో కూడి వాళ్ళ పక్కన చేరి పొలాన్ని భ్రష్టు పట్టించిన కారణంగా ఈ రోజు మనం ఎంతో వెనకబడి ఉన్నాం. అటువంటి దాన్ని ఈ రోజు తిప్పి కొట్టాలి అంటే ఎంతకన్నా మరొక తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతో పాటు అన్ని పార్టీ ఆఫీసులు ముట్టడించి యాదవ తాలూకా సత్తాను చూపించాలని కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకటి గుర్తించుకోండి, మమ్మల్ని ఎవరైతే పట్టించుకున్న పార్టీలు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికి పట్టుకొని పక్కన కట్టుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా 65 రోజులుగా యాదవులకు రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం జరుగుతుంది. యాదవ్ జేఏసీ తరఫున అగ్రవర్ణాలైనటువంటి వాళ్ళకి మాత్రమే సీట్లు కేటాయించడం ద్వారా యాదవులకు తీవ్రంగా విజయనగరంలో అన్యాయం జరుగుతుంది. యాదవ్ నాయకుడు ఎవరైనా ఒక నాయకుడు ఎదిగేసరికి ఆ నాయకుడిని ఏ విధంగా అనగదొక్కాలని ఒక కుట్ర తీవ్రత జరుగుతుంది. చిన్న చిన్న విషయాలను కూడా భూతత్వంలో చూపించి పెద్దవి చేసి తీవ్రంగా కుట్ర చేస్తున్నారు. యాదవ్ నాయకుల్ని బీసీ నాయకుల్ని అనగదొక్కడమే ధ్యేయంగా ఈరోజు విజయనగరంలో అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం నుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఈ విధమైన కుట్రలన్నీ తిప్పికొడతామని తగు ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎవరైతే కుట్రలకి భాగస్వామి అయ్యారో వాళ్ళందరినీ రోడ్డుకి ఇడ్చి పరువు నష్ట దావా వేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు జేఏసీ తరఫున ఇంత పెద్ద ఉద్యమం జరిగేసరికి అగ్రవర్ణాలు ఎవరైతే ఒక యాదవ్ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఎదుగుతుండో వాళ్ళని ఎలా అనదొక్కాలనే దాని మీదే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యమం ద్వారా అవసరమైతే రేపు విజయనగరం అసెంబ్లీ సీట్ కానీ యాదవులు కేటాయించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడమని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో పాతపేటలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించి భూమిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే రోడ్డు కొరకు భూమిని చదురు చేశారు. విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ మంజునాథ్, కమిటీ సభ్యులు, పూజారుల బృందము, హిందూ ధర్మం పరిరక్షణ సభ్యులు స్థలం వద్ద చేరుకొని రోడ్డు కొరకు చదును చేసిన దేవస్థానం భూమికి మట్టితో అడ్డుకట్ట వేశారు. ఆలయ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమిని కబ్జా చేస్తే ఊరుకోమని వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాళ్ళు కాబట్టి అది కొట్టి ట్యాంక్ అంతా కొట్టి రోడ్ చేయొచ్చు కదా మీకు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు గుడి జాగ్రత్త అవుతుంది మూసేపోయి మొత్తం మూసే వాళ్ళు ఎట్లా అట్లా పంపడం మొత్తం మూసేది మొత్తం ఇచ్చామండి మొత్తం నేను చెప్తాను నీట్ అంతా పడే ఫ్రెష్ పెట్టేస్తాం చెప్పేది దానికి సంబంధించి దేవాలయానికి సంబంధించిన పెద్దపాడి పక్కన ఉన్న భూమి కూడా దేవాలయానికి సంబంధించినది. కొంతమంది రోడ్డు వేయాలనేసి ఉద్దేశంతో కొంతమంది రోడ్డు రెడీ చేసినారు. కానీ మేమంతా కమిటీ మెంబర్స్ ఊరి ప్రజలు అంతా కలిపి ఈ కార్యక్రమం నిలపడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంచి కూడా దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎప్పటికీ దేవాలయానికి సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ స్థలము ఈ శ్రీ ప్రసన్న తిరుపతి దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా వేరే ఉద్దేశంతో ఉంటే విరమించుకోవాలని నేను కోరుచున్నాను. కావాల్సిన మళ్ళీ రోడ్డు వేయాలా, మాకు దారి కావాలనేసి ఎవరన్నా మళ్ళీ కావాల్సిన వచ్చినారంటే మేము దానికి తగినట్ల చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది అని మేము తెలియజేస్తున్నాము. విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రం ఎస్సీ కాలనీలో దారుణం జరిగింది. తల్లిదండ్రులు డోలరాము, జయలక్ష్మిలను కుటుంబ కలహాల నేపథ్యంలో కుమారుడు లక్ష్మణరావు కత్తితో దాడి చేసి హత్యమార్చాడు. మృతి చెందిన రాము మొదటి భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో జయలక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు లక్ష్మణరావు వేరే ఇంటిలో వేరుగా ఉంటున్నాడు. సవతి తల్లి జయలక్ష్మి కారణంగా గొడవలు జరుగుతున్నాయని భావించి వారిపై కోపం పెంచుకున్న మొదటి భార్య కుమారుడు లక్ష్మణరావు తన తండ్రి సవతి తల్లిని హత్య చేశాడు. గజపతి నగరం సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు లక్ష్మణరావు, మహేష్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర అంటే ఉత్తిదనుకుంటివా అనే టైటిల్తో కథనాలు అలిన ఈనాడు పత్రిక అసత్య ప్రచురాలను ఖండిస్తున్నామని విజయనగరం జెడ్పీ చైర్మన్ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాక్షి శ్రీనివాసరావు అన్నారు. తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని, ఉత్తరాంధ్ర ప్రాంత రైతుల గుండెల్లో వైఎస్ఆర్ జగన్లు ఉన్నారని జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో తెలియజేశారు. అసెంబ్లీ వేదికగా ప్రాజెక్టుల నిర్మాణాలపై అసత్యాలు చెబుతూ ఉంటే సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ మిమ్మల్ని నిలదీసి పరిస్థితి మర్చిపోయారా అని గుర్తు చేశారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించని టీడీపీ నాయకుల అనుబంధ పత్రికకు ఉత్తరాంధ్రపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఆనాటి పాదయాత్రలో నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చామని తెలిపారు. సత్యనారాయణ గారు చెప్పారు, 2014లో మా ముందు అధికారం దూరమైనప్పుడు అయ్యా కొద్దిపాటి పనులు మిగిలిన్నాయి, అవి కూడా పూర్తి చేయండి అని చెప్తే మీరు కేవలం పళ్ళు ఏదో పువ్వులు పాలు జల్లి ప్రతి సంవత్సరం నీరు విడుదల చేయడం తప్పించి మీరే రకమైన కార్యక్రమాలు చేయలే. కాబట్టే మళ్ళీ ఈరోజు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వారు తనయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి మరలా సుమారు 150 కోట్ల రూపాయలతో ఏదైతే ఇంకా దిగునున్న ప్రాంతానికి ఇంకా సాగునీరు అందించాలని చెప్పి ఆలోచన చేస్తే దాన్ని మరలా ఈరోజు దాన్ని టెండర్లు పిలిచి ఆ కార్యక్రమాలను పూర్తి చేసే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తున్నాను. మీరు చెప్పగలరా మీ ప్రాంతంలో మీరు ఏం ఎక్స్పెండిచర్ చేసేసారు? ఆనాడు మరి ప్రాంతాల నుంచి రిప్రజెంట్ చేసిన ఆనాడు మరి ఇక్కడ అశోక్ గెద్రాజు గారు ఉన్నారు, ఆనాడు కళా వెంకటరావు గారు ఉన్నారు మంత్రివర్గంలో. పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల నుంచి మీరు ప్రాతినిధ్యం వహించారు. ఏ రోజైనా మీరు వెళ్ళి ఆ తోటపల్లి కాలువకి కానీ ఆ తోటపల్లి ప్రాజెక్టుకి కానీ నిధులు తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతున్నాం. మేము వచ్చిన తర్వాతే కదా మళ్ళీ టెండర్లు వేసి మళ్ళీ ఆ మిగిలిన నిధులు విడుదల చేసి దాని కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆనాడు మీరు దత్తత గ్రామం అన్నారు సారిపిల్లిని, ఆ రోజు వాళ్ళందరూ నిర్వాసితులు ఇబ్బంది పడ్డారు, కొన్ని ఇబ్బందులు జరిగాయి. వారిని ఆదుకునే పరిస్థితి ఇవాళ రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఇలా ఒక్కొక్క ప్రాజెక్టు గురించి చెప్పుకుంటూ పోతాను. ఇవాళ తోటపల్లి ప్రాజెక్టుని 100% ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి దానికి నిదర్శనం ఒక్కసారి మీ ద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. మొన్నటి సీజన్లో కొంత వర్షాభావ పరిస్థితులు వచ్చాయి. ఇది ఇక్కడే కాదు, దేశంలో పత్రికా సంపాదకీయులకి ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులకు అభివృద్ధి మీకు తెలియలేదా అని చెప్పి అడుగుతున్నాం. ఇది కదా ఈ ప్రాంతానికి సంబంధించి చేస్తుంది. గత పాలకులు మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈ ప్రాంతానికి 1 ఎకరా నీరు ఏమైనా తెచ్చారు ఎక్కడికైనా చెప్పి అడుగుతున్నాం. అటు వంశధార కానీ, ఇటు నాగావళి కానీ, లేదు అటు జంజావతి కానీ, లేదు ఇక్కడ చంపావతి కానీ, గోస్తని కానీ, ఏ రిజర్వాయర్ కిందైనా మీరు ఏ నది కిందైనా 1 ఎకరా సాగులోకి తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యధికంగా అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాల్సిందే. ఉత్తరాంధ్ర రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో 100% ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వారు తాలూకు తీసుకున్న ఏదైతే మాట ఉందో, వారి తాలూకు ఆకాంక్ష ఉందో అది ఖచ్చితంగా వారు నెరవేరుస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఎప్పుడు కూడా వారి కృతజ్ఞతలు. తెలగ కులస్తులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న విజయనగరం జిల్లా కేంద్రంలో తెలగ జాతి ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభను జయప్రదం చేయాలని తెలగ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వల్లంట్ల వెంకటరామారావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం విజయనగరంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీవీఆర్ మాట్లాడుతూ తెలగ కులస్తులకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ తాను ఇచ్చాపురం నుండి పాయకరావుపేట వరకు నిర్వహించిన పాదయాత్రను విజయవంతం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మరే కులానికి లేనంతగా తెలగ కులస్తుల సంఖ్యాబలం ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీ అయితే చట్టసభలో తెలగ కులస్తులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారో ఆ పార్టీకే రాబోవు ఎన్నికల్లో తమ ఓటు వేసి గెలిపించుకుంటామని పీవీఆర్ తెలిపారు. సమావేశంలో తెలగ కుల సంఘం నాయకులు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు పల్లంట్ల వెంకటరామారావు, పీవీఆర్. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న తెలగ కులస్తులు చాలా అవస్థలకు లోనవుతున్నారు. దాని ఫలితంగానే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 1962 వరకు కూడా మేము బీసీ జాబితాలు ఉండేవాళ్ళం. ఆ తర్వాత బీసీ నుంచి ఓసీకి మార్చారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. దీని మూలంగా పిల్లలు 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిరుద్యోగులు ఎంత టాలెంట్ ఉన్నా సరే వయోపరిమితి కారణంగా ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీని ఫలితంగా తల్లిల కడుపుకోత వల్ల వచ్చింది ఒక తెలగ జాతి ఆత్మగౌరవ పాదయాత్ర చేయడం జరిగింది. గత నెల 28 నుంచి ఈ నెల 20 తేదీ వరకు సుమారు 24 రోజుల పాటు 668 కిలోమీటర్ల పాటు ఈ యొక్క మా యొక్క తెలగ కుటుంబ సభ్యులను కలుసుకుంటూ ఈ యొక్క పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో మా కులస్తులు పడుతున్న ఇబ్బందులను చాలా చూసాం. ఈ పాదయాత్ర అనంతరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక బహిరంగ సభని నిర్ణయించాం. ఈ నెల 25 తేదీ ఆదివారం నాడు మన విజయనగరం జిల్లా పోస్పేట మండలం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఎదుర్కొన్న ఒక గ్రౌండ్లో ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం 3 గంటలకి. అందువలన ఈ యొక్క మీడియా ముఖంగా చెప్పదలసింది ఏంటంటే తెలగ కులస్తులు ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క తెలగ జాతి ఆత్మగౌరవ సభకి వచ్చి మన యొక్క సంఖ్యాబలాన్ని అన్ని రాజకీయ పార్టీలకు చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క తెలగ జాతీయులపై ఉన్నదని భావించి ఈ సభకు హాజరు కావాలని చెప్పేసి పత్రిముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది జనాభా ఓటింగ్గానే ఉన్నాం. ఇక వలసపోయిన అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ వివిధ ప్రాంతాలకు వలసపోయిన సుమారు 30 లక్షల మంది ఉంటారు. అంటే వీరు పొట్ట చేతి పట్టుకుని వలస వెళ్ళిపోయారు. అందువలన మా యొక్క ఉత్తరాంధ్రలో మా యొక్క సంఖ్యాబలం, రాష్ట్రంలో మా యొక్క సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది. అందువలన రాజకీయ పార్టీ కంపల్సరీ ఆలోచించాలి మా యొక్క హక్కులు. దుండిగల్ మున్సిపల్ పరిధి చిన్నదామర చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల చెరువును ఆక్రమించి కట్టారని హైకోర్టులో దాఖలైన ఫిర్యాదుపై పరిశీలించాలని మల్కజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గౌతమ్ రెవెన్యూ, ఇరిగేషన్, పురపాలక శాఖ అధికారులతో కలిసి దామర చెరువు, ఎంఎల్ఆర్ఐటి, ఏఐఆర్ఈ ఇంజనీరింగ్ కళాశాలలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
నుంచి ఉంది. ఒరిజినల్ కాలేజ్ ముందు నుంచి ఉంది, తర్వాత ఇటు వచ్చినారు. దీనికి ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారా? లేదు మా ఆతవాదికే ఉంటుంది అంత పెద్ద క్యాంపస్. ఇప్పుడు 300 లోకల్ హౌసెస్ కూడా 491, 490, 492, 484, 474 ఇవే కదా సర్వే నెంబర్లు. అండ్ దిస్ మేజర్ సర్వే నెంబర్ ఇస్ 480. ఓకే ఇంకొకటి కాన్సెప్టర్ దిస్ ఇస్ ఈ షెడ్స్ హాఫ్ ఆఫ్ షెడ్స్. దీని వెనక ఒక షెడ్ ఉంది. ఏం షెడ్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదండి, చెప్పరాదండి అది ఏంటది. చూస్తేనే కదా పైన మారేది. మన చెరువు మనం చూసుకున్నాం లోపల అనే పడవలు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం శాసనసభ టికెట్ యాదవులకు కేటాయించాలి. టికెట్లు కేటాయించిన రాజకీయ పార్టీలకే మా మద్దతు. కుప్పంలో దేవస్థానం ఆలయ భూమిని కబ్జా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. భూమిని కబ్జా చేస్తే ఊరుకోమని హెచ్చరించిన ఆలయ చైర్మన్. టీడీపీ నాయకుల అనుబంధ పత్రికకు ఉత్తరాంధ్రపై మాట్లాడే హక్కు లేదు. తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరు. మాక్షి శ్రీనివాసరావు. ఈ నెల 25న విజయనగరం జిల్లా కేంద్రంలో తెలగ జాతి ఆత్మగౌరవ సభ. తెలగ కులస్తులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.